నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్. శత్రువులు ఎక్కడ ఉండరు, మన ఇళ్లలోనే కొడుకులు కూతుళ్ల రూపంలో మన పక్కనే ఉంటారు అని సినిమా సామెత ఇప్పుడు కేంద్ర మంత్రి బండి సంజయ్ విషయంలో అక్షరాల నిజమవుతోంది. రాజకీయాల్లో ప్రత్యర్థులపై మాటల తూటాలు పేల్చే బండి సంజయ్కు తన కుమారుడి రూపంలోనే ఒక బుల్లెట్ దిగబడింది. గత కొన్నాళ్లుగా వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన బండి భగీరథ్ ఈసారి ఏకంగా మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడి పోక్సో చట్టం కింద ఇరుక్కున్నారు. బాధిత బాలిక తల్లి పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదులోని అంశాలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయి. గత ఏడాది జూన్ నుండి భగీరథ్ తన కుమార్తెను ఎలా వేధించాడో ఆమె వివరించారు. ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్ ద్వారా మైనర్ బాలికను భగీరథ్ తన మాయ మాటలతో ట్రాప్ చేశాడు. మేజర్ కాగానే పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెను పూర్తిగా తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. భగీరథ్ ఒక స్ప్లిట్ పర్సనాలిటీలా ప్రవర్తించేవాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. బాలికను కొట్టడం, శారీరక గాయాలు చేయటం, ఆ వెంటనే మళ్లీ ఏడుస్తూ క్షమాపణలు కోరటం చేసేవాడు. ఆమె చదువును కూడా అడ్డుకుంటూ నేను చెప్పినట్లే వినాలి అంటూ బ్లాక్మెయిల్ చేసేవాడు. ఫిర్యాదు ప్రకారం భగీరథ్ బాలికను పలు ప్రదేశాలకు తీసుకెళ్లి అఘాయిత్యాలకు పాల్పడ్డాడు. అక్టోబర్ 25న గోల్ఫ్ వ్యూ అపార్ట్మెంట్స్లో బాలికను బంధించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. డిసెంబర్ 31 రాత్రి అనన్య ఫార్మ్స్ లో న్యూ ఇయర్ వేడుకల పేరుతో బాలికపై మద్యం సేవించమని ఒత్తిడి చేసి స్నేహితుల ముందే అఘాయిత్యానికి ఒడిగట్టాడు. భగీరథ్ తనను వాడుకొని వదిలేయటం, పైగా వ్యక్తిగత ఫోటోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించడంతో సదరు బాలిక తీవ్ర మనోవేదనకు గురైంది. డిప్రెషన్లోకి వెళ్లిన ఆమె జనవరి 19 మరియు 26 తేదీల్లో 2 సార్లు ఆత్మహత్యాయత్నం చేసింది. సకాలంలో తల్లిదండ్రులు గమనించడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ వ్యవహారం బయటకు రాకుండా బండి సంజయ్ తీవ్రంగా ప్రయత్నించినట్లు తెలుస్తోంది. గతంలో ఓ జర్నలిస్టు మధ్యవర్తిగా పంపారని కూడా తెలిపారు. బండి పవర్ తెలుసు కదా, రాజీ పడకపోతే నిర్మల్ కేసులో లోపల వేయిస్తాం అని బెదిరించడంతో పరిస్థితి మరింత ముదిరింది. బండి సంజయ్ తన కుమారుడి చేత కరీంనగర్లో బాధితులపై కౌంటర్ ఫిర్యాదు చేయించినప్పటికీ బాధితులు ధైర్యంగా ముందుకు వచ్చి పేట్ బషీర్బాద్ పోలీసులకు అన్ని ఆధారాలు సమర్పించారు. కేసు నమోదైన తర్వాత బండి సంజయ్ డిఫెన్స్ లో పడ్డారు. తన కుమారుని హనీ ట్రాప్ చేశారని, 5 కోట్లు డిమాండ్ చేశారని మీడియాకు సమాచారం ఇచ్చారు. అయితే బాధితురాలు మైనర్ కావడంతో చట్ట ప్రకారం మైనర్ సమ్మతి ఉన్నా లేకపోయినా అది నేరమేనని సుప్రీంకోర్టు తీర్పులు స్పష్టం చేస్తున్నాయి. పోక్సో కేసు నమోదైన భగీరథ్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు, తన సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. మరోవైపు ఆదివారం పెద్ద సంఖ్యలో మహిళలు పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన నిర్వహించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హోదాలో ఉన్న బండి సంజయ్ కుమారుని వెంటనే అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందా, లేక రాజకీయ పలుకుబడితో కేసు నీరుగారుతుందా అన్నది వేచి చూడాలి. నేను ఏ రోజు కూడా పార్టీ తలవంచుకునే పని చేయనన్నా. ఇలా పార్టీ కోసం పనిచేస్తాం మేమందరం కూడా. ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త జై శ్రీరామ్, భారత్ మాతాకి జై అని నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్తని చెప్పి తలెత్తుకొని సగర్వంగా తలెత్తుకునే విధంగా పనిచేస్తాం తప్ప పార్టీకి తలవంచే పని చేయనన్నా. చాతగాని మూర్ఖులు, ధైర్యంగా రాజకీయంగా ఎదుర్కోలేని దద్దమ్మలు ఇలా ఏదో చేసి బండి సంజయ్ని కానీ భారతీయ జనతా పార్టీని ఇబ్బంది పడితే నేను ఫామ్ హౌస్ లో ఎలుకని కాదన్నా. నేను నా అయ్య పేరు చెప్పి రాజకీయాల్లో రాలేదన్నా, నా తాత పేరు చెప్పి రాజకీయాల్లో రాలేదన్నా, ఏదో జెండా పెట్టి ఎత్తే రాలేదన్నా.
నేను కాశాపు జెండాను, కమలపు జెండాను భుజం మీద మోసుకొని సామాన్య కార్యకర్తగా నా రాజకీయం ప్రారంభించి ఒక రాష్ట్రీయ స్వయం సేవక, ఒక ఏబీవీపీ కార్యకర్తగా, ఒక యువమోర్చా కార్యకర్తగా, ఒక నరేంద్ర మోడీ శిష్యునిగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా పనిచేస్తున్నప్ప సగర్వంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తని తలెత్తుకొని తిరిగి పనిచేస్తున్నప్ప తల వంచే పని చెయ్యన్నా. నన్ను నమ్మండి అన్నా, తప్పుడు ప్రచారం నమ్మకండి అన్నా. మా ఎంబడి ఉండండి, ఇక వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఈ రోజు నుంచే మోడీ గారు ఈ రోజు వచ్చిపోయిన తర్వాత ఈ రోజు నుంచే తెలంగాణ రాష్ట్రంలో ధర్మం, తెలంగాణ అభివృద్ధి, ధర్మం ఆధారితంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే జై శ్రీరామ్. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 9+ న్యూస్.